హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రూలీ సుమన. ఈరోజు మనం యూటా తెలుగు అసోసియేషన్ వాళ్ళు చేసే దివాళీ ఈవెంట్కి వెళ్తున్నాం. అక్కడికి గీతా మాధురి, అరియానా ఇలా కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సో చూద్దాం, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా, సో ఎక్స్ప్లోర్ చేద్దాం. వెన్యూకి రీచ్ అయిపోయాం. యూటాలో మౌంటైన్ వ్యూ చూడండి, అద్రిపోద్ది. ఈవెంట్ అయితే మా పక్కనే ఉన్న స్కూల్ ఆడిటోరియంలో పెట్టారు. అండ్ ఎనీ తెలుగు సెలబ్రేషన్ ముందు స్టార్ట్ అయ్యేది వినాయకుడితో. దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్దాం. దివాళీ అయిపోయాక చేస్తున్న ఈవెంట్ ఇది. సో ఫెస్టివ్ వైబ్ కోసం కొంచెం డెకార్ చేసి ఫోటో బూత్ సెటప్ చేశారు. సెటప్ చేస్తే మనం ఆగుతామా, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకోవడమే. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎంట్రీ బ్యాండ్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. ఎంటర్ అవుతుంటే ఫుల్ క్లాప్స్, నాకే వెల్కమ్ చెప్తున్నారు అనుకుంటా. కిడ్స్ పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి నేను వెళ్ళేసరికి. ఈ షోకి యాంకర్ అరియానా ఎంట్రీ ఇచ్చింది చూడండి. నెక్స్ట్ ఇంకా ఈవెంట్ని దియా లైటింగ్ తోటి స్టార్ట్ చేస్తున్నారు. కిడ్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేశారు. కిడ్స్ పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ అయితే రికార్డ్ చేసుకుంటూ మురిసిపోతూ ఉన్నారు అందరూ. భరత వేదముగా సాంగ్ తోటి స్టార్ట్ చేశారు. గీతా మాధురి గారు లైవ్లో శివుడి సాంగ్ పాడుతుంటే గూస్ బంప్స్ మూమెంట్ అసలు. జోక్స్ వేస్తూ మాట్లాడుతుంటే రిమైనింగ్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చేశారు. హలో యూటా, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us here. సో ఈరోజు మీకు ఒక మెమరబుల్ మ్యూజికల్ ఈవెంట్ అలాగే డాన్స్ ఈవెంట్ ఇవ్వబోతున్నాము. సింగిల్ గా పాడేశాక ఇంకా ఇద్దరు కలిపి లైవ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు. దానికన్నా ముందు ఏవో చాలా చాలా ఇవన్నీ కవర్ చేసుకుంటూ రావాలి. తో కూడా పాడించారు. ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా. క్రౌడ్ లో అందరితో కలిసి పాడేసి ఎంజాయ్ చేసేయడమే. మన వాయిస్ ఎలాగో వినపడదు కదా, సో వైబ్ అవుదాం. తర్వాత హనుమాన్ గారు ఒక స్పెషల్ సాంగ్ పర్ఫామ్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా యూటా మీద క్రియేట్ చేస్తారని. క్రౌడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విజిల్స్, క్లాప్స్. నాకైతే ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళినట్టు అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం లైవ్ కాన్సర్ట్కి వెళ్ళడం, కానీ వర్త్ అబ్బా. లైవ్లో గీతా మాధురి పాడడం వింటుంటే ఆ వైబే వేరు. మనకి వాళ్ళ టేస్ట్ ఏంటో అర్థమైంది కాబట్టి బ్యూటిఫుల్ కూచిపూడి పర్ఫార్మెన్స్. తను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. అసలు గ్రేట్ కదా. బయట స్టాల్స్ పెట్టారు. ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, జ్యువెలరీ, ట్రెడిషనల్ క్లచెస్ అండ్ టాప్స్ అన్నీ ఉన్నాయి. మనకి బేగం బజార్లో దొరికే స్టఫ్ అంతా ఉంది, కానీ రేట్లు మాత్రం వాచిపోతాయి. జ్యువెలరీ అండ్ బ్యాగ్స్ అనగానే మా అమ్మ అసలు ఏం దొరుకుతాయా అని అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. గీతా మాధురి గారిని కలవడం సూపర్ స్పెషల్ మూమెంట్. తను ఒక ఇన్స్పిరేషన్. సూపర్ ఫ్రెండ్లీ అండ్ హంబుల్. అసలు పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది లోపల. Okay, somebody requested a song from Orange.
ఇంకా వరుసగా అన్ని ట్రెండింగ్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేసినా అప్పటికప్పుడు అలా లైవ్లో పాడేస్తూ ఫుల్ ఎనర్జీతో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం నేను మా అమ్మ కలిసి ఇలా లైవ్ కాన్సర్ట్కి రావడం. ఎలా ఉందని అడిగితే సూపర్ ఉంది అంటున్నారు. అసలు వీడియో స్టార్ట్ అయితే చాలు మాటలన్నీ ఆగిపోతాయి. ఇంకా తినడానికి వెళ్ళిపోవాలి. అన్ని వీడియోస్ తీసుకొని వెళ్ళి చూస్తే అక్కడేమో వెజిటేరియన్ ఫుడ్ అయిపోయింది. ఈ స్కూల్ క్యాంటీన్లో చూడండి అన్ని కంట్రీ ఫ్లాగ్స్ పెట్టారు. అది మన ఇండియా ఫ్లాగ్ చూడగానే ఒక కిక్ వస్తుంది కదా. ఇదైతే స్టేజ్. ఎలాగో ఫుడ్ వచ్చే లోపు టైం ఉంది కాబట్టి కాసేపు ఫొటోస్ తీసుకుందాం. ఇంత ఖాళీ తర్వాత ఉండదు మళ్ళీ. ఫుడ్ వచ్చేలోపు వాటర్ తాగుదాం. కన్వీనియంట్గా ఇలా బాటిల్స్ పెట్టేశారు. ఇది స్కూల్ క్యాంటీన్లో వెండింగ్ మిషన్స్. ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నాయో ఇప్పుడు పిల్లలకి. అమ్మయ్య ఫుడ్ వచ్చేసింది. పనీర్ కర్రీ, వెజ్ కుర్మా, వెజ్ పులావ్, రైతా, గులాబ్ జామున్ ఇలా చాలానే వెరైటీస్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ నేను వెళ్ళేసరికి అయిపోయాయి. పూరి, రోటీ ఇవన్నీ. ఫుడ్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్ టికెట్ కాస్ట్. నేను వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ వద్దంటున్నా. ఇంకా తినేసి మళ్ళీ ప్రోగ్రామ్కి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ర్యాఫిల్లో టికెట్ నెంబర్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చారు. లోకల్గా షూట్ చేసే కొత్త మూవీ సాంగ్ ఏదో రిలీజ్ చేశారు ఈవెంట్లో. స్పాన్సర్స్ అందరికీ మొమెంటో ప్రెజెంటేషన్. అస్సలు ఫన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈవెంట్ అయిపోయిందేమో అనుకున్నా నేను. ఎనర్జెటిక్ సాంగ్స్ పాడుతుంటే ఫుల్గా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశా. వరకు ఇలా కాసేపు గెంతి ఫుల్గా ఎంజాయ్ చేసి లైవ్లో పాడుతుంటే అలా డ్యాన్స్ చేస్తే ఆ వైబే వేరు. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.